వచ్చినట్టే కదా. ఇప్పుడు కూడా నగరం లేకుండా అమరావతిని రాజధాని అంటున్నారు. అమరావతి రాజధాని 29 గ్రామాల విజయవాడ గుంటూరు కలిపిన నగరం అన్నది తేల్చట్లేదు ఇప్పటికి కూడా. నోటితో కలిపి ఉన్నాయి అంటున్నారు, చేతల్లోనేమో 29 గ్రామాలు అంటున్నారు. పోనీ 29 గ్రామాల్లో ఒక నగరంగానన్నా అక్కడ తయారు చేశారా? ఓ జీవో ఇచ్చారా? నగరంగా ఉండాలి కదా జీవోలో. ఇప్పుడు మొన్ననే హైదరాబాదులో అవుట్స్కట్స్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలని కలిపారండి, కలిపితే జీవో ఇచ్చారు కదా. అట్లాగే ఇప్పుడు విజయవాడ గుంటూరులో కూడా అవుట్స్కట్స్లో ఉన్నటువంటి కొన్ని పంచాయతీలు తీసుకొచ్చి కలిపారు వీటిట్లలో. మరి వాటిని అప్పుడు నగరం అన్నారు కదా కలిపినప్పుడు. అప్పుడు వాటికి ఊరు పేరు విజయవాడ అని వచ్చినట్టే కదా. ఇప్పుడు అమరావతి ఊరు పేరు అమరావతి ఊరుకుంది, ఇక్కడెక్కడ ఉంది అని అడుగుతున్నాను. అంటే సార్ ఇప్పుడు మనం ఒక కంపెనీ పెట్టినప్పుడు ఒక పేరు మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, తర్వాత ఆ కంపెనీ మనం ఎక్కడైనా ఎన్ని బ్రాంచ్లు అయినా పెట్టుకుంటాం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత. అలాగే ఇప్పుడు అంటే నాకు వస్తున్న డౌట్ ఇది, అలాగే ఇప్పుడు అమరావతి అని ఒక పేరుని రిజిస్ట్రేషన్ చేసి అది కూడా రాజ్యాంగ పరంగా సవరణ చేసి చట్టంలో సవరించి ఇప్పుడు ఏ నగరాన్ని సృష్టించి ఇదే రాజధాని అమరావతిలో భాగం అని చెప్పే ఆలోచన ఏమైనా జరుగుతుందా? పోనీ అట్లయినా చేయొచ్చు, అప్పుడైనా ఇప్పుడు నగరాన్ని అనౌన్స్ చేయండి. అంటే నేను అదే నగరం తయారు చేసిన తర్వాత రాజధాని అవుద్దా, తయారైన నగరాన్ని రాజధానిగా మారుస్తారా? ఎవరైనా తయారైన నగరాన్ని రాజధాని అంటారు, పోనీ నగరాన్ని తయారు చేస్తున్నాం అంటున్నారు. ఇదిగో ఇప్పుడు నిన్నెవడు